UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారమయ్యే మన ఛానల్లో కొత్తగా కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి, ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కానివ్వండి, చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీ నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా శివప్రసాద్ గురువు గారు మనందరికీ సుపరిచితులు. రాశి ఫలితాల ద్వారా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మనందరికీ చాలా మంచి విషయాలు చెప్పే గురువుగారు ఈ రోజున దసరా మహోత్సవం గురించి మాట్లాడబోతున్నాం. దసరా ఏ విధంగా జరుపుకోవాలి, పూజా విధానం, అలాగే జమ్మి చెట్టు విశిష్టత, మన బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు బతుకమ్మ పండుగ రావటం జరిగింది, వీటన్నిటితో పాటు విజయదశమి ఎన్ని రకాలుగా జరుపుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో, ఇవన్నీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అమూల్యమైన సలహాలు కానీ లేదా కార్యక్రమం మీద మీ అభిప్రాయం కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదు గురువుగారితోనే ప్రత్యేకంగా మేము మాట్లాడాలనుకుంటున్నాం అనుకునేవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. అలాగే దసరా మహోత్సవం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏమిటి అంటే కొత్త బట్టలు, అందరినీ కలవడం, అందరూ ఇంటిల్లి పాది చేసుకునే ఒక పండుగ. ముఖ్యంగా తెలంగాణలో చాలా విశిష్టంగా జరుపుకుంటారు. కారణం ఏంటంటారు? అసలు దసరా పండుగ వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం కానీ ఏదైనా కథలు కానీ ఉన్నాయా చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముందుగా విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, చాలా ఆ సంతోషం. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఈ ప్రేక్షకులకు అందరికీ కూడా, హిట్ టీవీ యాజమాన్యం వారికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలి అని కోరుకుంటూ, తల్లి దసరా పండుగ అనంగానే అమ్మవారు జగజ్జనని లోకమాత, జగన్మాత యొక్క ఈ నవరాత్రులు అనేటువంటివి రావటము, నవ అంటే 9 రోజుల పాటు, 9 చండీ నవార్ణము, నవరంధ్రాలు, నవగ్రహాలు, నవధాన్యాలు, ఇలా 9కి అమ్మవారికి చాలా 9 అనేటువంటిది ఇష్ట సంఖ్య. అందువలన అమ్మవారి నవరాత్రులు అనేటువంటివి మనం విశేషంగా చేసుకుంటున్నాం. అసలు ఎందుకు అమ్మవారి నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఒక్కసారి గనక ఆలోచన చేసినప్పుడు, సత్యయుగం, కృతయుగం, తర్వాత త్రేతాయుగము, ద్వాపరము, కలియుగము, మనకు 4 యుగాలు. మనం కలియుగంలో ఉన్నాం. మనకు ప్రామాణికం మన పెద్దలు, పూర్వీకులు అంతకుముందు ఆచరించినటువంటి వారి యొక్క విధానము అన్నీ చూసుకుని కదా మనము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. సత్యయుగములో ఏమైంది అంటే, మామూలుగా దేవతలు, రాక్షసులైనా మామూలు ఇదైనా ఎవరైనా సరే తపస్సు అనేటువంటిది ప్రాధాన్యత. ఆనాడు వేరే ఏం లేదు. ప్రతి వాళ్లకు ఒక ఇష్టి, ఒక తపస్సు చేయడం దైవం కోసం. దుర్గుణాలు ఉండినా ఒక తపస్సు చేసినప్పుడు భగవంతుడు ఖచ్చితముగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వాలి అనేటువంటిది ఒక విధానం. వాడంత ఘోర తపస్సు చేసినప్పుడు ఇవ్వాలి కదా. ఇలా శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు, వాళ్ళు ఏదో కొంచెం ఈ రాక్షసుడు అనేటువంటి వాళ్ళు విపరీతముగా తపస్సు చేయటము బ్రహ్మదేవుడి కోసం. పూర్వం అంతా కూడా ఆ కాలంలో దేనికోసము అంటే, మాకు చావు లేకుండా వరాలు ఇవ్వండి అని అడిగిన వాళ్ళే అందరూ రాక్షసులు. అదే
పుట్టుక చేతుల్లో ఉంది, పోకుండా ఉండాలి అనే కోరికలు చూడండి. అది విచిత్రమైనటువంటి అవును. రాక్షసుల దగ్గర నుంచి ఉమ్, ప్రతి వాళ్ళ వరకు కూడా మనకి ఎలాంటి ఏదో అపాయము కోరిక. ఉండకుండా ఉంటే నేను ఏదైనా జీవితంలో సాధిస్తాను అవును. అనేటువంటి కోరికతో కోరినటువంటి వాళ్ళే రాక్షసులు. ఒక ఉమ్, మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడైన, ఉమ్, భస్మాసురుడైనా అదే, ఉమ్, ఇలా ఏ రాక్షసులైనా ఇదే కోరుకుంటున్నారు అనేటువంటిది. ఉమ్, అలా కోరిక మేరకు అలా కుదరదు గదా అని అన్నప్పుడు చాలా శక్తివంతురాలైనటువంటి స్త్రీ వలననే మాకు ఉమ్, ఉండాలి, అంత శక్తివంతురాలు ఎవరున్నారులే అనేటువంటి ధోరణి. ఉమ్, సరే తథాస్తు అన్నారు. మనకు అప్పుడు ప్రామాణికం ఏం చెబుతుంది అంటే, ఇక వీళ్ళు దాన్ని తీసుకొని చెలరేగి మొత్తం అంతా కూడా రాక్షసులంతా కూడా ఇది చిన్నాభిన్నం చేయటము, చెందటము, ఉమ్, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి చోట సర్వనాశనాలు చేయటము, తర్వాత బ్రాహ్మణులను పీడింపజేయటము, ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నాయి. బ్రాహ్మణులను పీడింపడం అనేది అక్కడి నుంచి వస్తూ ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాయి. ఈరోజు కొత్తగా ఉమ్, ఉమ్, సత్యయుగము నాటి నుంచి ఉన్నటువంటిదే. ఋషులు వాళ్ళు వీళ్ళను ఉమ్, వేధించడము, చేయటము, ఉమ్, స్త్రీలను ఇబ్బంది పెట్టటము, ఇవన్నీ ఉంటున్నాయి. ఉమ్, ఇవన్నీ చూడలేక అమ్మవారికి మొరపెట్టుకుంటే జగజ్జనని లోకమాతకు, ఆ లోకమాత ఉమ్, సరే ఆ అమ్మవారు అనేక రూపాలు దాలుస్తూ ఉమ్, 9 రోజుల పాటు యుద్ధము చేసింది. ఉమ్, అమ్మవారు మరి ఆమె అనుకుంటే జరగనిది ఏముంటుంది? అంతే కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపముతో వాడికి ఇది చేస్తూ వచ్చి ఉమ్, 9 రోజుల పాటు యుద్ధము చేసి 9వ రోజు వాళ్ళను సంహరించింది. తర్వాత అందుకని విజయము చేకూరింది కాబట్టి విజయదశమి విజయదశమి. అనేటువంటి మాట మనము వింటాం. ఉమ్, 9 రూపాలుగా ఒక్కొక్క రూపములో ఆమె ఉమ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపధారణి ఆమెకు ఉమ్, యుద్ధము చేస్తూ వచ్చింది. అందుకనే చూడండి మనకు ప్రామాణికం ఏమిటి అంటే 9 ఉమ్, రోజులు మనము స్వర్ణ కవచాలంకృతమైనటువంటి అమ్మవారు రావటం విశేషమైనటువంటి సర్వ ఆభరణాలతో వచ్చి యుద్ధం చేసిందని ఒకటి. ఉమ్, మరి 5 ముఖాలతో మామూలుగా గాయత్రీదేవి అమ్మవారి రూపంలో చేసింది అనేటువంటిది ఒకటి. ఉమ్, నా గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతం అని చెప్పుకుంటున్నాము. తల్లిని మించిన దైవము లేదు, ఉమ్, గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు. మంత్రం అంటే లేదు. మంత్రోచ్చారణలతో విశేషమైనటువంటి మాటలు, ఉమ్, అద్భుతమైనటువంటి వచనాలు, ఇది తప్పు గదా అని వచనము చేస్తూ ఉమ్, జ్ఞానోదయము కలిగించేటువంటి విధానముగా తెలియజెప్పి, ఉమ్, యుద్ధం అంటే ఊరికే జరగదు గదా, ఉమ్, వాదించుకుంటారు గదా, ఉమ్, ఆమె జ్ఞానముతో వాదించటం. ఉమ్, మరి వాక్కుతో, జ్ఞాన సంపదతో తెలియజేయటం వేరు, వాక్కుతో కొన్ని మాటలు చెప్పటం వేరు. జ్ఞానమైన వాక్కుతోనే చెప్తారు. కానీ ఉమ్, కొన్ని విశేషముగా మాట్లాడము, మామూలుగా మాట్లాడము అనేటువంటివి ఉంటాయి గదా! ఇవన్నీ ఉమ్, గూడా అమ్మవారు సరస్వతి అమ్మవారి అనుగ్రహముతో చేయటము. ఉమ్, అలాగే లక్ష్మీ అనుగ్రహం. మరి లక్ష్మీదేవి గదా! లక్ష్మితో ఏమిటి అంటే, ధనలక్ష్మి అంటే తనకు కావాల్సినటువంటి వాళ్లకు ఐశ్వర్యప్రదముగా అందరికీ ఇచ్చి, ఇవ్వాలి. ఉమ్, ఎదటి వాళ్ళ యొక్క దేన్నైతే వాళ్ళు చూసుకొని విర్రవీగుతూ ఉంటారో, ఉమ్, అందుకే ఆ ధనాన్ని సక్రమముగా ఖర్చు పెట్టేదానికి నీకు జ్ఞానం అవసరము, బుద్ధి అవసరము. అవును. మంచి మాటలతో సంపాదించడం వేరు. అందుకని మనం ఏం ఉమ్, చెప్తుంటాం, ఇవన్నీ ప్రామాణికంగా తీసుకొని ఉమ్, అంటే ధర్మముగా సంపాదించటము వేరు, ఉమ్, ధర్మముగా ఖర్చు పెట్టేది వేరు, తరువాత మోక్షాన్ని పొందటము వేరు. ధర్మ ఉమ్, అర్థ కామ మోక్షము అంటున్నాము. ఉమ్, అంటే ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని, డబ్బును, కామమోక్ష కోరికలు తీర్చుకొని మోక్షానికి వెళ్ళవలసినవి. ఏం కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు ఉన్నతమైనటువంటి ఉండాలి. ఉమ్, నలుగురికి మనము విశేషంగా ఇచ్చేటువంటి అవును. దాతృత్వం చెయ్యాలి అనేటువంటి కోరిక ఉండాలి. ఉమ్, మన స్వలాభము కోసమని కాదు. ఉమ్, ఇవన్నీ కూడా అమ్మవారి నుంచి మనము ఉద్భవించినటువంటివే. ఉమ్, అలాగే చివరికి మహిషాసురమర్దని అనేటువంటి రూపము దాల్చి లాస్ట్‌కు త్రిశూలము తీసి ఆయన చెండాడుకుంటూ వచ్చి ఉమ్, అందుకనే సామ దాన భేద దండోపాయంబు అనేటువంటి మాట ఊరికే అంటే మొట్టమొదట్లోనే దండము తీసుకొని దండించరా అని అనలేదు. ఉమ్, మంచి మాటలతో చెప్పింది, జ్ఞానము కలిగేట్టుగా చెప్పింది. ఉమ్, మాటలతో వినలేదు, ఇంకోటి వినలేదు.
సంగీత రూపముగా మాట్లాడి ఆమె నృత్యము చేస్తూ గానం చేస్తూ చెప్పింది వినలేదు. ఇలా సరస్వతి అమ్మవారి రూపంలోనూ, ధనం రూపములోనూ, ఇంకొక రూపంలోనూ, ఇంకొక రూపంలోనూ ఏది చూపించినా లొంగపోయి చివరికి మహిషాసురమర్దని అనేటువంటి రూపము దాల్చి ఆమె 9 రోజుల పాటు 9 రకాలైనటువంటి అన్నపూర్ణాదేవిగా లోక కళ్యాణార్థం బుజ్జగిస్తాం. నాయనా తినరా, నువ్వు ఈ తిండి నీకేం కావాలి, తిండి కావాలంటే తిండి ఇస్తాను పో, జ్ఞానము కావాలంటే జ్ఞానం ప్రసాదిస్తాను, ధనము కావాలంటే ధనం ఇస్తాను, ఊరుకో పీడించొద్దు. ఇవన్నీ చెబుతూ యుద్ధాలు చేస్తూ 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 చివరికి ఆమె మహిషాసురమర్దని అనేటువంటి ఇదితో చేసింది అని మనకు ప్రామాణికము ఒకటైతే, రెండవది త్రేతాయుగములో రాముడు రావణాసురుణ్ణి సంహరించింది కూడా విజయదశమి నాడు అనేటువంటిది ఒక ప్రామాణికము. అలాగే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి మరి విజయదశమికే కదా పూర్ణత్వము అయ్యింది అనేటువంటిది వాళ్ళు విజయమంతా కూడా చేసి మరి శమీ వృక్ష దర్శనం అది చేసుకునేసి అక్కడ అన్ని తీసుకునేసి అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే పాలపిట్ట ఎదురయ్యింది వాళ్లకు, విజయము సంకల్పము మనకు మంచి జరిగింది అనేటువంటి మాట ఒకటి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము దసరా పండుగ అనేటువంటిది ప్రామాణికముగా 9 రోజుల పాటు అమ్మవారిని 9 రకాలుగా, రాక్షసులకే ఇన్ని వరాలిచ్చి ఇన్ని రకాలుగా నాయనా నీకు ఇది మంచిది కాదు, ఇగో ఇవన్నీ ఇస్తాను, నీకు ఏమి కావాలి, తినడానికి కావాల్సినంత ఇస్తాను, అన్నపూర్ణాదేవిగా ప్రత్యక్షమంటే వద్దన్నాడు వాడు రాక్షసుడు. డబ్బు ఇస్తాను రా, నీకేం కావాలి తీసుకోరా అంటే వద్దన్నాడు. జ్ఞానము ప్రసాదిస్తానంటే వద్దన్నాడు. సర్వభూషణాలంకృత ఐశ్వర్యం ఇస్తానంటే కాదు, నాకు ఇదే కావాలని రాక్షసులను అందరినీ ఇబ్బంది పెడతాను అనేటువంటి ధోరణి. ఇన్ని ఇస్తానంటే కాదు, అందుకే సామధాన భేద దండోపాయంబు అనేటువంటిది. లాస్ట్కు చివరిలో మహిషాసురమర్దనిగా వచ్చి రాజరాజేశ్వరిగా ఆమె ప్రసన్నత పొందింది అనేటువంటి దానికి ప్రామాణికము దసరా పండుగ యొక్క సారాంశము తల్లి. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి. చాలా చాలా చక్కగా వివరించారు గురుగారు. అదండి, మనకి మహిషాసురమర్దినిగా అమ్మవారి అవతారం ఎత్తి ఎలా అయితే రాక్షసుల్ని సంహరించిందో, అలాగే మనలో ఉన్న చెడుని పూర్తిగా ఈ దసరా పండుగ నుంచి పూర్తిగా సమూలంగా నాశనం చేస్తూ అందరూ మంచిగా ఆలోచిస్తూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలి అని ఛానల్ అలాగే కార్యక్రమం చేసే మేమందరం, చూసే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.